ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు కూడా కొన్ని ట్రేడ్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, దాంట్లో ఏంటంటే నేను 2 మిస్టేక్స్ అనేది చేశాను. ఆ మిస్టేక్స్ అనేది నేను షేర్ చేస్తాను. సో దట్ ఏంటంటే నేర్చుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. లెట్ మీ షేర్ మై స్క్రీన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ దీన్ని మనం తీసేసామంటే దీనికి కలర్ చేంజ్ చేద్దాం. యా, ఇక్కడ ఏవైతే డాటెడ్ కలర్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, దీంట్లో మనం ఇది వచ్చేసరికి 40,000 రౌండ్ నంబరు. ఇది 40,000 రౌండ్ నంబర్ ఇది. దాని తర్వాత రౌండ్ నెంబర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 39,500. ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్తో పాటు మనం డెసిషన్స్ ఎలా చేంజ్ చేసాం అండ్ ఆఫ్ కోర్స్ రాంగ్ ట్రేడ్స్ కూడా తీసుకున్నాం. ఓకే, అగైన్ ఇక్కడ ఇది వచ్చేసరికి 39,000 స్ట్రైక్ అనమాట. ఇవి మేజర్ స్ట్రైక్ ఫ్రెండ్స్. ఏవైతే ఇక్కడ డాటెడ్ లైన్ కనిపిస్తున్నాయో ఇది 1, 2 అండ్ 3. ఈ 3 కూడా ఏంటంటే మనకి రౌండ్ నంబర్స్ అనమాట. ఓకే, సో ఇనీషియల్గా ఏంటంటే ఈ పాయింట్ దగ్గర నేను పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. అరౌండ్ 9:44 అనుకుంటా నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేసింది. ఏ టైం ఇది? యా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి నేనేం చెప్పానంటే 39,300 పుట్ కెన్ రైజ్ అని చెప్పాను. బట్ అది యాక్చువల్గా యూటర్న్ తీసుకుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇమీడియట్గా మళ్ళీ 11:10కి పుట్ అనేది తీసుకున్నాం. కొద్దిగా అది ప్రాఫిట్లో ఉంది. ఇది వచ్చేసరికి 9:44. ఆ టైం అనేది మనం చూస్తే ఇక్కడ అనమాట కొద్దిగా వెళ్ళింది కింద. ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, సింపుల్ ప్యాటర్ను. మార్కెట్ ఏమైందంటే పైకి వెళ్ళింది అండ్ ఇక్కడే హ్యూజ్గా రిజెక్షన్ జరిగింది అండ్ కిందకి వచ్చింది. మళ్ళీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగి కిందకి వెళ్ళిపోద్ది, అట్లీస్ట్ ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. దట్టు ఏంటంటే ఫ్రెండ్స్ మనకి నేను చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇది జరగలేదు, రివర్స్ తీసుకుంది. ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ హంటింగ్ చేసి వెంటనే యూటర్న్ తీసుకుంది. ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ అయితే అప్ సైడ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అగైన్ ఏంటంటే దీంట్లో చూడండి మనకి 39,300 కాలు, 39,300 పుట్టు అనేది అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ దగ్గర మనకి ఇక్కడ ఉన్నాం అనమాట, రౌండ్ నెంబర్. ఓకేనా, మనం ట్రేడ్ చేసే సమయానికి ఇక్కడ ఉన్నాం. సో ఆబ్వియస్గా 39,300 కాల్ పుట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇద్దరు సమానంగా ఉన్నారు. ఓకే, బట్ ఏంటంటే ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్తుంది అనుకోండి, ఈ 39,300 పుట్టు సెల్లింగ్ అనేది చేయరు జనరల్గా అయితే, మార్కెట్ కిందకి వెళ్తుంది అనుకుంటే. బట్ వీళ్ళు కూడా సెల్లింగ్ చేశారు. బట్ నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది, వెళ్తుందా మార్కెట్ కిందకి, ఎందుకంటే మంచి బుల్ ర్యాలీ కొనసాగుతుంది అని చెప్పేసి. బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నాం. ఇమీడియట్గా ఏంటంటే స్ట్రాంగ్గా పుట్స్ అయితే అగ్రెసివ్గా సెల్ చేశారనమాట. పుట్స్ సెల్ చేస్తున్నారంటే ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి మనకి పుట్టు, దీన్ని సెల్ చేస్తున్నారు, రైజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ అనేది బుల్లిష్లో ఉన్నట్టు. సో ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే ఆ టైం తర్వాత మనకి అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని ఓకే మార్కెట్ అనేది పైకి వెళ్ళటం అనేది మనం చూసాం. దిస్ ఇస్ ద మిస్టేక్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ టైం దగ్గర పుట్ అనేది తీసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఎవరైతే వీడియో అనేది వాచ్ చేస్తున్నారో ఈ వీడియోస్ అనేది మీకు చాలా ఇన్డెప్త్గా చెప్తానికి ట్రై చేస్తున్నారు. అంటే నేను ఎగ్జాక్ట్గా ఇలా చేశాను, లేకపోతే నేను ఈ పాయింట్ దగ్గర సెల్లింగ్ చేశాను, నేను ఈ పాయింట్ దగ్గర బయింగ్ చేశాను, నేను పాయింట్ దగ్గర సెల్ చేశాను, నేను ఈ పాయింట్ దగ్గర బై చేశాను, ఇలా చెప్పట్లేదు. ఓకే, ఆల్ టుగెదర్ ఏంటంటే మన ఏరియాస్ ఎక్కడెక్కడ ప్రాబబిలిటీ ఉంటుంది మనకి, ఆ ఏరియాస్ మీద మనం ఫోకస్ అనేది చేస్తున్నాం. దట్స్ ఇట్. ఓకేనా, సో డోంట్ థింక్ దట్ ఎవ్రీ టైం మనం సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం లేకపోతే ఫెయిల్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు కానే కాదా సబ్జెక్ట్. ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి, మార్కెట్ని డైజెస్ట్ చేసుకోవడానికి. మార్కెట్ ఈజ్ డైనమిక్ ఫ్రెండ్స్, మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట, దానిపైన చేసుకుంటూ పోతుంటుంది. దాంట్లో ఏంటంటే మనం కొన్ని ప్యాటర్న్స్, కొన్ని అబ్జర్వేషన్స్ అనేది చేసుకుంటాం. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. అంతేగాని నేను ఇక్కడ బై చేశాను లేకపోతే ఇక్కడ ఎగ్జాక్ట్గా సెల్ చేశాను, ఐ నో ఎవ్రీథింగ్ అనేది కానే కాదు. ఇక్కడ మన అందరం కూడా నేర్చుకుంటున్నాం. వాట్ ఎవర్ ఐ నో, లిటిల్ నాలెడ్జ్ అనేది జస్ట్ మీతో షేర్ చేస్తాను. దట్స్ ఇట్. సో ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ దాని తర్వాత 11:10కి అగైన్ ఏంటంటే పుట్టు బయింగ్ అనేది అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎందుకంటే నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసింది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వర్కౌట్ అయింది. అంటే హ్యూజ్ ప్రాఫిట్ కాదు. ఓకే, ఎక్స్పైరీ రోజు
మనకి ఆస్కిలేట్ అవుతూ ఉంటది. మనందరికి తెలిసిందే. ప్రీమియమ్స్ ఎరోడ్ అయిపోతా ఉంటాయి. ఈ ప్రైస్ దగ్గర నేను ఒక ఎక్స్‌పెక్టేషన్ చేశానన్నమాట. మార్కెట్ కిందకెళ్తదని చెప్పేసి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో మనకి ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే. బ్రేక్ డౌన్ జరిగితే మనకి కొద్దిగా కిందకెళ్ళొచ్చు. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్‌పెక్టెడ్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసిందేంటంటే, ఈ రెండిటిని తీసేద్దాం. ఎందుకంటే అది దాటి మార్కెట్ బయటకొచ్చేసింది. ఇప్పుడు 39,500 రౌండ్ నంబర్ అనేది అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మార్కెట్ 39,500 కాల్ అనేది యెల్లో కలర్‌లో ఉంది. యెల్లో ఆర్ గోల్డెన్. వీళ్ళు రైజ్ అవుతున్నారు. వీళ్ళు రైజ్ అవుతున్నారంటే రీజన్ ఏంటి? మార్కెట్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అంటే 39,500 లెవెల్ అనేది మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి మనకు క్లియర్‌గా మార్కెట్ అనేది హింట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. యాక్చువల్‌గా ఈ డిస్కషన్ అంతా కూడా జనరల్‌గా ఏంటంటే, మనం ఎక్కడైనా పర్సనల్‌గా కోర్సెస్ జాయిన్ అయినప్పుడు ఇవన్నీ ఇంత క్లారిటీగా డిస్కస్ చేస్తారు జనరల్‌గా. బట్ ఏంటంటే, ఇక్కడ నేను ఆహ్, షేర్ చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే మీతో ఇవన్నీ కూడా ఇంత డీటెయిల్డ్‌గా చేస్తున్నాను. చాలామందేంటంటే పూర్తిగా గూడా వీడియో చూడకుండా స్కిప్ చేస్తున్నారు. ఓకే. సో, చూడండి, ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మార్కెట్‌ని చాలా డెప్త్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటే మనకొక మంచి ట్రేడ్ అనేది దొరుకుతదని చెప్పేసి నా అభిప్రాయం అది. సో, ఫ్రెండ్స్, ఇక్కడ పాయింటు 39,000 కాల్ ఎందుకు రాస్తున్నారు? ఈవెన్ మార్కెట్ అనేది చూడండి 11:00 ఎక్కడుంది? 11:10 అరౌండ్ ఈ పాయింట్ దగ్గర మనకి. హ్యూజ్‌గా 40,00,000 కాంట్రాక్ట్స్ నుంచి పెరుగుతూ ఉందన్నమాట ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది. అంటే ఈ రెండిటికి మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం అంటే, 39,500 పుట్టు చూస్తున్నాం. అండ్ 39,500 కాల్ 2 చూస్తున్నాం. మార్కెట్ పెరుగుతున్నప్పుడు కూడా వీళ్ళు సెల్లింగ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, వీళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే, నేను వై కాంట్ టేక్ ద రిస్క్ అని చెప్పేసి ఈ పాయింట్ దగ్గర నేనేంటంటే షార్ట్ అనేది అప్డేట్ చేశాను. బట్ ఇట్స్ నాట్ హ్యూజ్ ప్రాఫిట్. ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ ఇట్స్ ఎ గుడ్ సక్సెస్ ట్రేడ్ అని చెప్పేసి. ఓకే. బట్ కాంటెక్స్ట్ అనేది అండర్‌స్టాండ్ చేసుకోండి. అగైన్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మై బ్యూటిఫుల్ ట్రేడ్ ప్యాటర్న్. మనకి ప్యాటర్న్స్‌లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దిస్ ఏంటంటే అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఒకటే లెవెల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 500 అనుకున్నాం అనుకోండి. 1, 2 ఆల్మోస్ట్ 3 అండ్ 4థ్ దగ్గర బ్రేక్‌ఔట్ జరిగింది. డెఫినిట్‌గా ఏంటంటే ఇందులో మనకి ట్రేడ్ అనేది దొరుకుతది. అగైన్ ఏంటంటే ఇట్స్ ఎ స్కాల్పింగ్. ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ అప్‌సైడ్ మూవ్ అనమాట. సో, ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే ఇన్‌స్టెడ్ ఇట్లా హారిజాంటల్‌గా కంటే కూడా మనం ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. కొద్దిగా ఎర్లీగా ఉంటాం. ఈ కేస్‌లో మనకంత ప్రాఫిట్ అండ్ లాస్ అనేది పెద్దగా లేదు, కానీ అంటే రెండిటికి డిఫరెన్స్ లేదు. ఈ హారిజాంటల్‌గా ఏదైతే ఉందో 39,000 ఆడ్ లెవెల్. బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇలా స్లాంట్‌గా డ్రా చేసుకోవటం వల్ల మనం కొంచెం ఎర్లీగా ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఈ హారిజాంటల్ లైన్‌కి దీనికి ఈవెన్ 20, 30 పాయింట్స్ అనేది డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటది ఫ్రెండ్స్. సో, 20, 30 పాయింట్స్ అయినా సరే మనకి ఇట్స్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్. బట్ అగైన్ ఏంటంటే మనకి మార్కెట్ అనేది సపోర్ట్ చేయాలి. సో, ఫ్రెండ్స్, ఎప్పుడైతే చూడండి ఇక్కడ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో 12:48కి ఇది 39,000 ఈ లెవెల్ అనేది డాటెడ్ లైన్ ఏదైతే ఉందో అది బ్రేక్‌ఔట్ ఇచ్చింది. 39,500 కాల్ అనేది బ్రేక్‌ఔట్ ఇచ్చింది. సో, మనకి ఈ పాయింట్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం జరిగిందనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూస్తే మనకి 12:49కి చూడండి. కరెక్ట్‌గా మనకి 12:49 ఈ ఈ పాయింట్ దగ్గర ఉంది. ఇమ్మీడియేట్‌గా ఏందంటే ఎగ్జిట్ అయిపోయారు. ఎవరైతే షార్ట్ చేసారో, ఏది 39,500 కాల్‌ని షార్ట్ చేసారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. ఎగ్జిట్ ఎందుకయ్యారు? వాళ్ళకొక పానిక్ అనేదొచ్చింది. ఎప్పుడు కూడా పానిక్ మూవ్‌మెంట్ వచ్చిందంటే పుట్ సైడ్ గాని, కాల్ సైడ్ గాని మనకి అపోజిట్ సైడ్‌లో ట్రేడ్ అనేది లాంగ్ సైడ్ దొరుకుతది. సో, ఇక్కడ కాల్స్ తగ్గిపోతుందంటే మనకి అప్ సైడ్ అంటే మీనింగ్ ఏంటి? కాల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారన్నమాట. అంటే కాల్స్ మూవ్ అవుతాయి అని చెప్పేసి ఒక ఇండికేషన్ అయితే దొరకడం జరిగింది. బట్ అగైన్ టెక్నికల్‌గా ప్యాటర్న్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ 500 నుంచి ఫ్రెండ్స్ మనకు ఒకవేళ బ్రేక్‌ఔట్ అయిందాక వెయిట్ చేసి ట్రేడ్ చేస్తే సరే మనకొక 40 పాయింట్స్ అంటే 80 పాయింట్స్ మూవ్ అయింది అరౌండ్. మనకు ఒక 40 పాయింట్స్ ఏటీఎం ఆప్షన్ దగ్గర అయితే ప్రైస్ అనేది దొరుకుతది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకొక పాయింట్ మనకి టెక్నికల్ ప్యాటర్న్ ఉంది. ఫస్టు ఒకటొచ్చేసరికి టెక్నికల్ ప్యాటర్న్ ఉంది. సెకండ్ వచ్చేసరికి ఏంటిది ఫ్రెండ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసరికి మనకి రౌండ్ నంబర్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 39,500 దగ్గర చాలా మంది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి క్విక్ మూవ్ రావచ్చు. మేబీ ఇట్స్ నాట్ ఏ 200, 300 పాయింట్స్ మూవ్. బట్ అగైన్ ఏంటంటే అట్‌లీస్ట్ ఒక 50-100 పాయింట్స్ మూవ్ అనేది వస్తది. ఎందుకంటే ఇది 39,500 రౌండ్ నంబర్ కాబట్టి ఇక్కడ చాలా మంది షార్ట్ చేసి ఉంచుతారనమాట. అది రౌండ్ నంబర్ దగ్గర. ఓకే. ఎనీహౌ, ఆహ్, దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే మార్కెట్ ఎప్పుడైతే చూడండి 39,000 మళ్ళీ ఏం చేశారు?
39,000 కాలు మళ్ళీ 155 తర్వాత నుంచి రైజ్ అవుతుంది అండ్ పుట్ తగ్గిపోతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పుట్ ఏమో డౌన్‌వర్డ్‌లో ఉంది. కాల్ ఏమో అప్‌వర్డ్‌లో ఉంది. అంటే కాల్స్ సెల్ చేస్తున్నారంటే ఫ్రెండ్స్ మార్కెట్ ఏంటంటే డౌన్‌వర్డ్ డైరెక్షన్ అనమాట. ఓకే. సో, అగైన్ క్రాస్ ఓవర్ జరిగింది. మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. బట్ క్రాస్ ఓవర్ జరిగింది కాబట్టి మనం షార్టు కాల్ బై చేయాలి, పుట్ బై చేయాలి. ఆ థియరీ కాకుండా కాంటెక్స్ట్ అనేది అండర్‌స్టాండ్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మనకు ఆల్‌మోస్టు ఈ లెవెల్ దగ్గర బ్రేకౌట్ అయింది. 39,500 దగ్గర ఒక సారీ వచ్చింది. ఒక మనం దీన్ని ఎలా అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ప్రీవియస్‌గా ఇది సపోర్టు ఈ లెవెలు. అగైన్ ఏంటంటే సపోర్ట్ అనేది సారీ రెసిస్టెన్స్ ప్రీవియస్‌గా ఇది. ఇప్పుడేంటంటే సపోర్ట్ లాగా వర్కౌట్ అయిందనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది లోవర్ హైస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇదొచ్చేసరికి ఫ్రెండ్స్ హై, ఇదొచ్చేసరికి లోవర్ హై. అండ్ మార్కెట్‌లో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇక్కడ 39,500 దగ్గర మనకి మళ్ళీ బ్రేకౌట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు ఫ్రెండ్స్ మనకి ఓఐ డేటా అనేది ఏంటంటే బేరిష్ సైడ్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ప్రాబబిలిటీ ఉంది. సో, ఎనీహౌ ఏంటంటే దిస్ ఈజ్ వెరీ గుడ్ ట్రేడ్ అనమాట. ఇక్కడ ఒకసారి ట్రెండ్ లైన్ డ్రా చేసి చూద్దాం. వెరీ స్మాల్ రిస్క్ ఇది కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ మనకి ఎం ప్యాటర్న్ అనుకోవచ్చు. బట్ మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మనం ఒకవేళ షార్ట్ తీసుకుంటే ఇక్కడ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద సెల్లింగ్ పాయింట్. అండ్ మనకి ఇది వచ్చేసరికి స్టాప్ లాస్ అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. నౌ ఏంటంటే 39,500 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో ఫ్రెండ్స్, నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఏరియా ఏంటంటే రౌండ్ నంబరు 39,000 ఇది చాలా డిస్టెన్స్‌గా ఉంది. ఓకే. బట్ బుల్లిష్ పొజిషన్స్ అనేవి ఉన్నాయి మార్కెట్‌లో మనం చూస్తే బిగ్గర్ పిక్చర్‌లో. బట్ ఇంత దూరం వెళ్తదో లేదా అనేది మనకు తెలీదు. దెన్ ఏంటంటే నేను చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేసిందేంటంటే ఈ లెవెల్ అనేది అట్‌లీస్ట్ బ్రేక్ డౌన్ చేస్తారు. ఏది మనకి మార్నింగ్ ఏమో ఈ హైని బ్రేక్ చేశారు. ఎందుకు ఇక్కడ ఈ లెవెల్ ఎందుకు ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటాం. స్టాప్ లాస్ పాయింట్ అనమాట. అదేవిధంగా ఇదొచ్చేసరికి డౌన్ సైడు స్టాప్ లాస్ పాయింట్ ఇది. ఓకే ఫ్రెండ్స్. సో, ఇక్కడ దాకా వస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎప్పుడైతే 39,500 అనేది బ్రేక్ డౌన్ జరిగిందో మనకేంటంటే షార్ట్ సైడ్ అనేది నేను ఉన్నాననమాట. మార్కెట్‌లో అప్డేట్ కూడా ఇచ్చాను. కాల్స్ సెల్ చేస్తున్నానని. ద రీజన్ ఏంటంటే మనకి 39,500 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. దాన్ దానికి తోడు మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తుంది ఏంటంటే 39,500 కాలు సెల్ చేస్తున్నారు. ఒకసారి 39,400 కాల్ చూద్దాం ఫ్రెండ్స్. అది ఎలా ఉందో. 39,400 కాల్. సో, 39,400 పుట్. ఓకే. ఈ 2 తీసేద్దాం. సో, ఏంటంటే మళ్ళీ సేమ్ మనకి ఏదైతే 39,500 చేసిందో అదే జరిగిందనమాట. మనకి ఇక్కడేమో రికవర్ చేశారు. ఏది మన కాల్స్ అనేది తీసేశారు. బట్ దాని తర్వాత 20 తర్వాత స్లోగా ఏంటంటే కాల్స్ పెరిగినాయి. అండ్ ఆఫ్‌కోర్స్ పుట్ అనేది తగ్గిపోయినాయనమాట. అంటే కాల్స్ పెరుగుతున్నాయి అంటే మార్కెట్‌లో క్లియర్‌గా బేర్స్ అనేవాళ్ళు మార్కెట్‌లోకి ఎంటర్ అవుతున్నారని ఒక క్లూ అయితే ఇవ్వటం అనేది జరిగింది. యాహ్! ద ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మార్కెట్ అనేది మూవ్ అవుతూ ఉంటది డైనమిక్‌గా. ఓకే. సో, డెఫినిట్‌గా ఏంటంటే మనం ఫోకస్ చేయాలి. ఇట్స్ నాట్ అబౌట్ వన్ డే లెర్నింగ్. ఇట్ టేక్స్ టైమ్. ఓకే. హోప్ వీడియో కొన్ని ఇన్‌పుట్స్ అనేది ఇచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో తప్పకుండా కలుసుకుందాం ఫ్రెండ్స్. ధన్యవాదాలు.